టీడీపీ వర్సెస్ వైసీపీ పొలిటికల్ ఫైట్ తో కర్నూలు రాజకీయాలు మరింత వేడెక్కాయి. టీడీపీ ఇన్ఛార్జ్ సునీల్ పై వైసీపీ వర్గీయులు కత్తులతో దాడి చేశారని ఆరోపిస్తూ కలెక్టరేట్ ముందు తెలుగు తమ్ముళ్లు ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. మరోవైపు మంత్రి టీజీ భరత్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకులు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ఎస్వి మోహన్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. కర్నూలులో వైసీపీ వర్గీయులు ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. సంబంధం లేని విషయాల్లో మంత్రి టీజీ భరత్ పేరు తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు వైసీపీ నేతలు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. మరి కాసేపట్లో 3 టౌన్ ముందు ధర్నా చేసేందుకు జక్కంపూడి రాజా, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సిద్ధమయ్యారు. వైసీపీ కార్యకర్తపై పోలీసుల వేధింపులకు నిరసనగా ఆ పార్టీ నేతలు ఆందోళనకు పిలుపునిచ్చారు. టీడీపీ వైసీపీ పోటాపోటీ ఆందోళనలతో పోలీసులు కలెక్టరేట్ ముందు భారీగా పోలీసుల్ని మోహరించారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 30 యాక్ట్ అమలు చేశారు. టీడీపీ వర్సెస్ వైసీపీ పొలిటికల్ ఫైట్ తో కర్నూలు రాజకీయాలు మరింత వేడెక్కాయి. టీడీపీ ఇన్ఛార్జ్ సునీల్ పై వైసీపీ వర్గీయులు కత్తులతో దాడి చేశారని ఆరోపిస్తూ కలెక్టరేట్ ముందు తెలుగు తమ్ముళ్లు ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్ లో మరిన్ని వివరాలు అందిస్తారు. చంద్రశేఖర్, కర్నూలు కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ, టీడీపీ ఇవాళ ఆందోళనకు పిలుపునిచ్చాయి. గత 2 వారాల క్రితం కర్నూలులో ప్రేమ వ్యవహారంలో టీడీపీ, వైసీపీ మధ్య తీవ్ర స్థాయిలో రాజకీయ విభేదాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇవాళ వైసీపీ కలెక్టరేట్ ముందు 3 టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు పిలిపించింది. 2 రోజుల క్రితం బాలాంజనేయులు అనే వైసీపీ కార్యకర్త ఇంటికి పోలీసులు వెళ్లారు. ఆయన పైన కేసు నమోదైంది. కేసు అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెళ్లిన సందర్భంలో బాలాంజనేయులు చేయి కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. తనపై అక్రమంగా కేసులు బనాయించి వేధిస్తున్నారు, పదే పోలీస్ స్టేషన్ పిలిపిస్తున్నారని బాలాంజనేయులు పోలీసుల సమక్షంలోనే చేయి కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. ఆ నేపథ్యంలో ఎస్వి మోహన్ రెడ్డి అక్కడికి చేరుకొని పోలీసులతో కూడా మాట్లాడారు. అయితే ఇది కాస్త తీవ్ర రూపం దాల్చింది. ఈ విషయంలో మంత్రి జోక్యం చేసుకున్నారు. మంత్రి టీజీ భరత్ ఒత్తిడితోనే పోలీసులు బాలాంజనేయులను అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఎస్వి మోహన్ రెడ్డి ఆరోపించి ఇవాళ 3 టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు పిలిపించారు. అయితే ఇవాళ ఉదయమే టీడీపీ శ్రేణులు కూడా అనూహ్యంగా కలెక్టరేట్ ముందు ఆందోళన చేశారు. మంత్రి టీజీ భరత్ అనవసరంగా వివాదాల్లోకి లాగుతున్నారు, ఆయన పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఎస్వి మోహన్ రెడ్డి పైన, అట్లాగే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, జక్కంపూడి రాజా పైన కేసు నమోదు చేయాలని 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. ఈ పరిస్థితిలో పెద్ద ఎత్తున వైసీపీ 30 యాక్ట్ కర్నూలులో 30 యాక్ట్ అమలు చేశారు. ఎలాంటి ఆందోళనలు చేయడానికి అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. అయినా సరే వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున కలెక్టరేట్ కు చేరుకున్నాయి. టీడీపీ పోలీసులపై ఒత్తిడి చేసి అక్రమ కేసులు బనాయిస్తుంది, వైసీపీ శ్రేణులను బెదిరిస్తుంది, వేధిస్తున్నారని ఆందోళనకు దిగారు. పోలీస్ స్టేషన్ ముందే ధర్నాకు పిలిపించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు ఇక్కడికి చేరుకున్నాయి. జక్కంపూడి రాజా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా కర్నూలు చేరుకున్నారు. వారు కూడా ఆందోళనలో పాల్గొనబోతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వజ్ర వాహనాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. పోలీసులు అయితే పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముందు ఉన్నారు. ఇక్కడ రాజకీయంగా అట్లాగే శాంతి భద్రతల సమస్య కూడా తలెత్తే పరిస్థితి ఉంది. పోలీసులు అవసరమైతే అందరినీ అరెస్ట్ చేసేందుకు కూడా వాహనాలతో సిద్ధంగా ఉన్నారు. స్వప్న. అయితే చంద్రశేఖర్, ఇప్పుడు టీడీపీ వైసీపీ శ్రేణులు ఇంకా కలెక్టరేట్ ముందే ఉన్నాయా? అంటే ధర్నా చేసేందుకు సిద్ధమవుతున్నాయి, మరి పోలీసులు ఏం చేస్తున్నారు? ప్రస్తుతం ఇప్పటికే పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు కలెక్టరేట్ ముందు ఇక్కడికి చేరుకున్నారు. కొద్దిసేపు క్రితమే ఇక్కడ ధర్నా కూడా కొనసాగుతోంది. అయితే కొద్ది రోజుల క్రితం టీడీపీ కార్యకర్త సునీల్ అనే వ్యక్తిపై వైసీపీ శ్రేణులు కత్తులతో దాడి చేశారు. వైసీపీ వాళ్ళే టీడీపీ దాడులు చేసి తమపై ఆరోపణలు చేస్తున్నారు అనేది టీడీపీ వాదన. మొత్తం మీద టీడీపీ, వైసీపీ పూర్తి స్థాయిలో ఇక్కడ ఆందోళనకు సిద్ధమయ్యాయి. వారంతా కూడా కలెక్టరేట్ వద్ద ఉన్నారు. కలెక్టరేట్ వద్ద అయితే ప్రస్తుతం వైసీపీ శ్రేణులు మాత్రమే ఉన్నారు. ఇప్పటికే టీడీపీ నేతలందరూ కూడా ఫిర్యాదు చేసి ఇక్కడ నుంచి వెళ్లిపోయారు. ఆందోళన చేయవద్దని పోలీసులు చెప్పినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన విరమించేది లేదని భారీగా ర్యాలీ గౌరీగోపాల్ నుంచి, అంటే ధర్నా చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి ప్రస్తుతం కలెక్టరేట్ వద్ద ఆందోళన కొనసాగిస్తున్నారు. స్వప్న. అయితే చంద్రశేఖర్, మనం ఇప్పుడు విజువల్స్ లో కూడా చూస్తే చాలా ఉద్రిక్తంగానే ఉన్నట్టుగా కనిపిస్తోంది. అక్కడ గొడ్డలితో కూడా ఒక విజువల్ కూడా మనం చూడొచ్చు. ఒక వ్యక్తి దాన్ని పట్టుకుని చూపిస్తూ ఉన్నాడు. సో మరి ఈ నేపథ్యంలో పోలీసులు అసలు వారిని చెదరగొట్టే ప్రయత్నాలు చేసి వాళ్ళని సద్దుమణిగేలాగా ఏమైనా చేస్తున్నారా?
ప్రస్తుతం అయితే పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించారు. వీలైనంత వరకు శాంతియుతంగానే ఈ కార్యక్రమాన్ని విరింపజేయడానికి వైసీపీ నేతలతో కూడా చర్చలు జరుపుతున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా ఆందోళన కార్యక్రమం వరకే పరిమితం కావాలని పోలీసులు అధికారులు మాట్లాడారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లకుండా కలెక్టరేట్ ముందే ఆందోళన చేసి వెళ్లిపోవాలని పోలీసు అధికారులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం కలెక్టరేట్ వద్దనే ఆందోళన కొనసాగుతోంది. ఈ పరిస్థితిలో ఇది ఎటు దారి తీస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వారిని వెంటనే అరెస్ట్ చేసేందుకు వీలుగా పోలీసులు వాహనాలను మోహరించారు. వజ్రా వాహనాన్ని కూడా సిద్ధం చేశారు. అవసరమైతే లాఠీచార్జ్ చేయడానికి కూడా పోలీసులు సిద్ధంగా ఉన్నారు. స్వప్న. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. కాదు